పర్వేతురా నీకు నువ్వే బరు కానీ రేపు పెళ్ళి కూడా కానీ లేపురా లేపుతున్నా లేపు కింద పడతా ఏమంటించుకున్నావు ఎలా వేసినావు కొత్త బట్టలు ఖరాబే నేరా మొత్తం నువ్వు ఎక్కుతావా ఆగిరా నేను ఫస్ట్ నాకు చక్కగా సైజు కూడా దొక్కరాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఊగాది పండుగ వస్తే చాలు నాకు ఈ తిప్పలు తప్పయి. మా అమ్మ ఉగాది పచ్చడి కోసం ఎవరు బావి కడకన్నా పోయి మాడికలు పట్టుకరా పోరా తెంపకరా పోరా అని అనిపిస్తుంది. మా అయ్యని కొనుక్కుందామే బయట అంటే పనికి మా ముచ్చట మొత్తం చెప్తాడు. నేను ప్రతిసారి ఎవరో బాయికాడు ఓడు ఆడ దొంగతనంగా మాడికలు తెంపుకోపోడు. ఈసారి ఈ భూమా షేడ్ బాయికాడికి వచ్చిన మరి ఆయన ఏమో చాలా దుర్మార్గుడు. మరి పుసుకున్న వాడిని దొరికితే మాత్రం పైనుంచి విమానం మడ్డ కానీ ఆడు ఇడిచిపెట్టాడు. ఎట్లా చేయనో ఏమో పో. ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. అగో గాడెవడు ఎవడో ఉండే నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నువ్వా ఎందుకు అడుగుతున్న పుతులా కోరుతున్నావు? మెల్ల విలువచ్చుగా. ఏం రో నూనె వేసిన పూరి లెక్క బుస్సున వంగుతున్నావు. అయినా ఈ అడవిలో నీకేం పనిరా? నేనెందుకు నీకేంది కానీ నువ్వెందుకు వచ్చినావు చెప్పరాదు. నేనా బాహుబలి సినిమా చూద్దాని వచ్చిన. నువ్వెందుకు వచ్చినావురా? నేను RRR సినిమా చూడడానికి వచ్చిన. ఏం రో ఊకున్న కొద్ది లబ్బర్ చిన్న ఎగిరినట్టు ఎగురుతున్నావు. మనిషి లెక్క మాట్లాడారా నీకు? నువ్వు మనిషి లెక్క మాట్లాడితే నేను కూడా మనిషి లెక్క మాట్లాడతా. నీ గీ బుడ్డ పూరంతో నాకెందుకు పంచాయతీ? అయినా నేను ఇప్పుడు మాడికల దొంగతనం చేసుకోబోతున్నానని ఆ భూమాయి చెప్తే కథ వేరే ఉంటుంది. ఈయన మెల్లగా బుదిరిద్దాం. అయినా ఈయనతో నాకెందులో నేను మాడికాయల దొంగతనానికి వచ్చినా అని వీడు ఆ భూమయ్యకి చెప్తే వద్దొద్దు, వీడిని బుధగరించి ఎట్టైనా సెట్ చేసుకుందాం. అరే సాలయ్య, నీతోటి నాకెందుకురా పంచాయతీ? నేను వీడికి ఒక చిన్న పని మీద వచ్చిండ్రా. అబ్బో ఏం పను అది? అరే ఇలా ఉగాది పండగ కదా, పచ్చడి కోసమని ఇంకా భూమయ్య బాయికాడ చెట్టుకి మామిడికాయలు తెంపుకోనికి వచ్చిన. నువ్వు జర ఈ ముచ్చట ఆ భూమయ్యకి చెప్పకురా. నేను మామిడికాయలు తెంపుకోకపోతే మా అయ్య నా మొత్తం చింతపండు చేస్తారా. మా అయ్య గురించి నీకు ఎరికేగారా? అవునా, సరేది
నువ్వు కూడా చెప్పకు, నేను కూడా అదే పని మీద వచ్చిన. మాయ గురించి కూడా నీకు తెలుసుగా అన్న. అంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేయనీకి వచ్చినావురా? అబ్బా నువ్వేదో ఐఏఎస్ ఎగ్జామ్ రాయనికి వచ్చినావు, మరి నువ్వు కూడా దొంగతనానికి వచ్చినావుగా. దబ్బున పోయి తెంపుకొని బయటపడదాం. దా పోదా. సరే పారా, సుక్కునే దొరికితే మాత్రం మన బట్టలు తినేదాకా కొడతారా. పండుగ పోయి ఎండిగా అవుతుంది ఇక. అంతే పా ఇప్పుడు పా. అరే సాలయ్య ఆగిరా, నేను ఈ సైకిల్ ఇక్కడ దాపెట్టొస్తా. ముందు ఆ భూమి కానీ పాము కళ్ళు చూసినానుకో ఉత్త దొరకడతాం మన ఇద్దరు. సరేనా? గమ్ములకేసాను ఇద్దరు కనబడదు. అన్న ఈ కింద చాలా ఉన్నాయి, ఇవి తీసుకొని పోదాం. ఎలా ఉగాది పండుగరా, ఈ కింద పడ్డాయి ఈ కిందికి ఉన్నాయి పెడితే మంచిది కాదు. కింద ఉన్నాయి మొత్తం పురుగు పడితే చిలుక కొట్టినవి ఉంటాయి, ఏ ఖరాబ్ అని ఉంటాయి. మీద ఫ్రెష్గా ఉంటాయి. పండగ కదా ఫ్రెష్ పెట్టాలి. నీ ఇష్టం కిందనే ఎరుకో కిందనే వాడుకో, నేనైతే మీదకి ఎక్కి తెంపుకొని పోతాయి. నేను కూడా వస్తాను, నేను కూడా ఎక్కుతా చెట్టు. ఎన్నడ ఎక్కడ చెట్టు ఎట్లా ఎక్కుతాం రా, ఇంటి దొడ్డుకునేది. నువ్వు కాలు పెట్టి ఎక్కువ ఎక్కువ. నేను లేస్తా అంట దున్న మొదలక బలిచిన నేను ఉన్నాగానే మంచి లేకు నీకు నువ్వే బరు కానీ అదే పెళ్ళి కూడా కానీ కింద పడతా. ఏమంటించుకున్నావు ఎలా వేసినావు? కొత్త బట్టలు ఖరాబ్ నీరా మొత్తం. నువ్వు ఎక్కుతావా? ఆగిరా ఆగిరా, నేను ఫస్ట్. అబ్బో భయం నువ్వు దా చెయ్యి నాకు చెయ్యిరా. నాకు ఈ చెట్టులో దిగనికి వస్తారా? ఏందనేది పచ్చి ఉందో పండుగ ఏందో కానీ ఎడిగేటట్టు ఉందిపో. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా. నువ్వు కొమ్మ వస్తుంది, నేను కొమ్మ వస్తుంది. అయిపోతుంది ఇక. ఒకడ మంచిగా ఉన్నట్టు అది ఉంటుంది. నువ్వు ఒక దుక్కు ఏనా? ఉప్పుకోవడానికి కూడా ఇచ్చిన రా. సరే సరే, ఎంత కొడుతుంది? మర్చిపోయినా గ్లామర్ ఏమవుతుందిరా? ఎండాకాలం కదా ఉడకపోతే వస్తుంది. ఏమిటా నర్సిగా, ఈ మధ్యలో పనితీరు మస్తు మారిందిరా. ఏమో కథలు పడుతున్నావంట. ఆగో మళ్ళీ కొత్త పంచాయతీ సేటు నేనేం చేసిన నిందల నా పైన వేస్తున్నావు? ఉత్తిగా నిందలేనాకి నువ్వేమన్నా నా పెళ్లి పెళ్ళని తమ్మునువారా? మొన్న కైగిలికి వచ్చిన కనుకని గోకినవంటగా. నీ గోకమ్మన్నప్పుడు గోకక ఏం చేస్తారే? అబ్బా ఆమెని గోకమ్మన్నారా నిన్ను? అవును సేటు, బురద పొలంలో ఆడోళ్ళందరూ నాటేస్తుంటే కనకవ్వకు ఈ ప్లస్ సిరబెట్టింది, అందరి చేతికి బుడుతుంది. అందుకే నీ పోయి గోకినా వేసేసాడు, బాగా వేసేసాడు. కనుక మంచిగా ఉంది, నువ్వు మంచిగా ఉన్నావు. నేను ఎన్నిసార్లు పనికి పిలిచినా
నన్ను ఒక్కసారి కూడా గోకమని లేదురా మరి యవ్వా, ఏమున్నారా మీరు? అయితేమే కానీ పండుగ పూట కూడా పాత మోడే అన్నట్టు ఇలా ఉగాది పండుగ నేనే కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా నర్సిగా. గమ్మతున్నవే నువ్వు, నీకనే పొద్దు మూగబట్టే తెల్లారబట్టే. ఇంటికి ఎప్పుడు పోవాలి, స్నానం ఎప్పుడు వేయాలి, బట్టలు ఎప్పుడు వేసుకోవాలి? ఈ నువ్వేమైనా నా పిల్లని వారా ఊకే నా దగ్గర ఉంచుకోవడానికి? నా పిల్లనే నా దగ్గర ఉంచుకోను నేను. అందుకే ఇంకా పిల్లలు కాలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయిపోయిందారా? అయిపోయిందన్నా. అరే నాకు ఎర్రసీమలు మొత్తం ఈ పంత కడుతున్నారా రే. నీకు ఎర్రసీమలు ఈ మీద కడితే నాకు ఏడ కడుస్తుంది నాకే తెలుస్తలేదే. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఇక్కడ మొన్ననే ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం బురద నీళ్ళు ఆకుండా ఏమని చెప్పినా కదా. ఏమున్నావురా నువ్వు? అయితేమే కానీ ఇందాక పిల్లమంట యాకొచ్చిందిరా. నా పిల్లం నన్ను ఎందుకు చేసుకుని తెలుసారా? నేను రాసిన కవిత్వం నచ్చి నన్ను పెళ్లి చేసుకుంది. అది నీకు చెప్పన్నారా? ఊకోసేటు, మా అయ్యవ్వ నీ దగ్గర వేసిన అప్పు పాపానికి నీ దగ్గర పని చేసినప్పటి నుంచి ఆ ఘోరం చెప్పి చెప్పి నన్ను సంపక తింటున్నావు సేటు. ఆ అదృష్టం నీకు ఒక్కరికే దక్కిందిరా. సరే ఆ కవిత్వం చెప్తాను. పోరి 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 నువ్వు ఊ అంటే తినిపిస్తా పాని పూరి, నువ్వు కాదంటే నేను పరారి, నువ్వు సచ్చినాక నేను కట్టిస్తా నీకు గోరి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. సాలే పోదాం. మెల్లదిగా నీ ఈ చెట్టు భయంకరం ఉంది. అదేనే నీ అవును చెప్పులు వేసుకొని ఎక్కువమంటే మొదటి చెప్పినావా? నీ ఎవరైనా చెప్పకుండా దొంగతనం చెప్పినావా? బాగానే చెప్పినావు కదా నువ్వు. నువ్వు తెంపుడు కూడా చూస్తున్నావు, ఇంక రెండు తెంపుకో మరి. నీ భయంకరంగా చుట్టండి నువ్వేమో. బంగారం సరే బంగారం అట్లనే సరే సరే బంగారం సరే. రే నా పిల్లానికి మామిడికాయలు కావాలంట, తెంపుకొని పోదాంపా. అరే ఆ భూమి వస్తున్నట్టున్నాడు రా. మంచిగా కింద తెంపుకునేటోని మీద మంచిగా ఉంటాయి కింద మంచిగా ఉంటాయి అని చెట్టు ఎక్కిపించినావు నువ్వే. నీ వల్లనే నీ చెట్టు ఎక్కినావు. దొరికితే నా చింతపండు వాలుతుంది, నీ చింతపండు వాలుతుంది, పండుగ పోయి ఎండుగా అవుతుంది. ఏ ఊకరా పై జర సేపట్లో అవతల పడుతుందాం. ఇక ఆడ వచ్చిండ్రా, మన ఈ చింతపండు చేస్తారా, మన పండ్లు మొత్తం కలిపోతాయి. మెల్ల దాచుకోను. చెట్టు ఎక్కిపించు. మా అయ్యకి ఏం చెప్పాలి, మా అమ్మకి ఏం చెప్పాలి? అవుసేటు మనం లేనప్పుడు ఎవరైనా మామిడికాయ చెట్టు ఎక్కి మామిడికాయలు తెంపుకోతే ఏం చేస్తావు సేటు? ఊకుంటా అనరా, మామిడికాయ తొక్కు కోసం నరికినట్టు నరికి మంచి కారం పెడతా. ఏమనుకుంటున్నావు? సరే నువ్వు చెట్టు ఎక్కు. ఆ చెట్టు ఎక్కి నా పిల్లలు మామిడికాయలు తీసుకురామని పండుగ కదా. ఓ నీకు ఫోన్ చేసుకుంటా.
అచ్చా వామ్మో దయ్యం 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 దోల తీరిపోయింది. అబ్బా గింత మీకని కింద పడ్డావురా. నువ్వేదనుకుంటే నా ఉన్నాయని వలిగిపోయా. ఓర్ సాలయ్య ఓర్ బాలయ్య మీరా అలా దొంగలు? నేను దెయ్యం అనుకొని భయపడితే నా లుంగి జారినంత పనే. అదే నర్సియా వాళ్ళిద్దరు కట్టారా? ఇంకా పెళ్లి కూడా కాలేరా. నీ అవ్వుకున్న నలవరు ఒంటరి అయిపోతుంది ఇక. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమ్రా గన్నిగా తెంపిరు కాయలు? అమ్ముకుందాం అనుకున్నారా బయట? లేదు షేటు, నేను ఉగాది పచ్చడి కోసం రెండు తెంపిన. ఈడ అన్ని తెంపిడు. అట్లాగా సెటు ఈయన అన్ని తెంపిడు సెటు. ఒక్కటే కాయ తెంపిడు నేను. ఏమ్రా మా సైడ్ ముఖం చూడు, నీకు పిచ్చోని లెక్కుందని పిచ్చోడు అనుకున్నారా? మీరు ఏం చెప్పినా నమ్మ నీకే. ఏమ్రో సందులో సందు దొరికిందని మాటలు బాగానే వేసి పెడుతున్నావు. లేసేటు ఆ బాలియాన్ సాలియాన్ మాటలు చూస్తే అట్లే ఉంచేటు. మస్తు చెప్పినావు కానీ మూసుకో ఇక. మీరేమ్రా కథలు పడుతుర్రు? అయినా ఇవి ఉగాది పచ్చడి కోసం తెంపినట్టు లేవురా, ఊరేసే పచ్చడి కోసం తెంపినట్టున్నాయి ఇవి. మిమ్మల్ని ఇచ్చిపెట్టరా ఇయ్యాలి ఇక. షేటు జరియాల నన్ను కొట్టకు షేటు, దండం పెడతా, కడుపు నొస్తుంది. ఏమ్రా నీళ్ళు ఇట్లా పోసుకున్నావు ఏంది? లేదు షేటు, రాత్రి నుంచి ఒకటే బయలు పెడుతుంది, మొత్తం నీళ్ళు పోతున్నా. అబ్బో అందుకనే షేటు జరా. ఛీ అందుకేనారా అప్పటి నుంచి ఏదో కంపు కొడుతుంది అనుకుంటున్నా. గబ్బు నా కొడుక. అయినా నిన్ను ఇచ్చిపెట్టరా. అబ్బా నీళ్ళు పోసుకున్నా అంటే సేటు కొట్టడేమో. సేటు నన్ను కొట్టకూరు సేటు, నేను నీళ్ళు పోసుకున్నా. ఏంది నీళ్ళు పోసుకున్నావా? అయితే మా నర్సిగాడు డాక్టరే, డెలివరీ చేస్తాడు. అరే మనకి డెలివరీ చేయరా? సరే ఉత్తిన సేటు ఇంతమంది బాలేని అడిగిరుగా, అది నువ్వు నీళ్ళు పోసుకున్నావు అని. అందుకే అట్లా చెప్తే నువ్వు నన్ను ఇచ్చి పెడతావేమో అని చెప్పిన సేటు. ఏం బ్రో మా సైడ్ పిచ్చోళ్ళకి కనిపిస్తాడు కానీ పిచ్చోడు కాదు. నువ్వు ఊకరా నర్సిగా. అరే ఇవాళ మాత్రం మీ ఇద్దరు బట్టలు తినేదాకా కొడతారా? షేటు జరా కొట్టకూరు షేటు, నువ్వు ఏం చెప్పినా చెప్తాం. సరే ఏం చెప్పినా చెప్తాం, చెప్పు షేటు చేస్తాం. అరే నర్సిగా ఏం చేద్దాం ఉంటావు లేదని కాసేటు అయితే 15 నిమిషాలు గాల్లో గోడ కూర్చేయరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు గుంజులు నీరా ఒక 50 తీరి. ఇద్దరు ఇప్పుడు మాకు కప్ప దుంకుర్రా ఇద్దరు. అబ్బా షేటు మా తిరిగా షేటు, నువ్వు వద్దు, నేను మాడికెళ్ళదు, నువ్వు ఉంచుకో షేటు. సరే వాళ్ళు లేపరా. అబ్బా థ్యాంక్ యూ షేటు. మంచిగా అయిందారా? హాయమందా? సరే కానీ నీకు తీసుకో.
మీరు మంచిగా దొంగతనానికి వచ్చిర్రు కానీ ఇప్పుడు చెట్టు నాది కాదురా, అమ్మేసిన. ఎండాకాలం కదా, కాయలు అమ్మేసినారా కూరగాయలు. ఈ మధ్యలో నీ పనితీరు మస్తు మారిందిరా. ఏమో కథలు పడుతున్నావంట? ఆగో మళ్ళీ కొత్త ఏమో కథలు పడుతున్నావంట? ఆగో కోసమని ఈ భూమి బాయికాడ చెట్టుకి మామిడికాయలు తెంపుకోపోనీకి వచ్చిన. ఓ అవునా? ఇంకా భూమి బాయికాడ చెట్టుకి మామిడికాయలు తెంపుకోపోనీకి వచ్చిన. అరే జర ఈ ముచ్చట నేను చెప్తున్నా అబ్బే, నేను చెప్తున్నా అబ్బే. నా పిల్లమే నా దగ్గర ఉండదు. నా గురించి వర్షాలయో పో అని అంటుంది. అరే మా అయ్యని పైసలు కొట్టి ఉన్నా మా అయ్యవ్వ ఆడోళ్ళందరు నాటేస్తుంటే కనకవ్వకు దురబెట్టింది. అందరు పోదాం, బయట పడేద్దాం. మనిషిలకే మాట్లాడారా నేను? అబ్బా నీళ్ళు పోసుకుంటా అంటే కొడతారా? అరే అరే ఈ రా కథలు సబ్స్క్రైబ్ చేయండి. సో కష్టపడ్డాం, చెట్టుకి ఇష్టం, చెట్టు కింద తీసినాం, చాలా పెద్ద చెట్టు ఎక్కినాం. చూసిరు కదా, అసలు చాలా కష్టపడ్డాం, చాలా డైరీ చేసిర్రు. మా అన్న చాలా డైరీ చేసిండు, చాలా కష్టపడ్డాం. సో మా పిక్కలు కాలు కూడా ఇరికింది. సరే మీకు నచ్చుతుంది ఎట్లయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉగాది ఫ్రెండ్స్ అందరికి చూపించండి. ఉగాది చూసారు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైట్.